స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఒక స్పెషల్ స్టోరీలో భాగంగా మొక్కల గురించి మాట్లాడదాం. ఈ మొక్కల గురించి మాట్లాడే ముందు కూడా ఏ మొక్క అయినా ఏ చెట్టు అయినా మానవాళికి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఒక చెట్టు గురించి ఇప్పుడు మాట్లాడితే అది మానవులకు ఏ మాత్రం కూడా ఉపయోగపడదని చెప్పచ్చు. ఎందుకంటే చాలా మట్టుకు ప్రతి డాక్టర్ సైతం కూడా, ఒకవైపు వృక్ష శాస్త్ర నిపుణులు సైతం కూడా ఈ మొక్క గురించి, ఈ చెట్టు గురించి చెప్తున్నారు. ఆ మొక్క ఏంటి, ఆ చెట్టు ఏంటి అనే వివరాలు కూడా మనం ఒకసారి చూద్దాం. కోనోకార్పస్ ఇది 2015లో హరితహారం అనే ప్రక్రియలో భాగంగా కూడా పచ్చదనాన్ని పెంచాలి తెలంగాణలో అనే ఉద్దేశంతో దాదాపు కొన్ని కోట్ల మొక్కలైతే నాటినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ చూసినా కూడా, ఏ సిటీలో చూసినా, ఏ హరితహారం పల్లెల్లో చూసినా కూడా, పట్టణాల్లో చూసినా కూడా ఈ మొక్క ఎక్కడ చూసినా కూడా ఏపుగా పెరుగుతూ గుబురుగా చూడడానికి మాత్రం రంగురంగులుగా ముద్దుగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దీని చెంత ఎవరైనా నిలబడితే వాళ్ళకు చాలా మట్టుకు శ్వాసకోశ రోగాలు కావచ్చు, చాలా అనేక రకాల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా కూడా అసెంబ్లీలో సైతం కూడా తెలంగాణ స్పీకర్ సైతం ప్రస్తుతం ఈ సమావేశంలో భాగంగా కూడా ఇట్లాంటి కోనోకార్పస్ మొక్కలు, చెట్లు ఇవి చాలా మట్టుకు మానవాళికి ఏమాత్రం ఉపయోగపడవు, ఇవి ఇమ్మీడియట్ గా తీసేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సైతం కూడా సూచించినటువంటి పరిస్థితి. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ మొక్కలకు ఎంత విషవాయువు ఉంటుందో. కేవలం ఏ చెట్టు అయినా సరే ఆక్సిజన్ వదులుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. కానీ ఈ మొక్క ఇట్లా కాదు, ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతున్నదంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దీని కింద నిలబడితే కేవలం నీడ అని చెప్పి సేద తీర్చుకుందామని ఎవరైనా పోతే గనక వాళ్ళు చాలా అనారోగ్యానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇది దక్షిణాసియా, కొన్ని అరబ్ కంట్రీస్ లో అయితే ముందుగా పెరిగేవట. అక్కడ నుంచి కూడా ప్రస్తుతం ఏదైతే కొంతమంది దీన్ని ఎట్లా ఉంటుంది అని చెప్పి పరిశోధన కొరకు కానీ అబ్జర్వ్ చేద్దామని పోయి, ఇది ఏపుగా ఉంటుంది, ఒక ఆకారం, అందమైనటువంటి ఆకారంలో ఉంటుందని చెప్పేసి చాలా మటుకు పెంచుదామని తీసుకొస్తే ఇవి చాలా అనార్థానికి కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ లో ఎక్కడైనా రోడ్డు ఏదైతే డివైడర్స్ ఉంటాయో ఆ మార్గ మధ్యలో డివైడర్స్ మధ్యలో కూడా పెట్టారు. ఎందుకంటే చూడ్డానికి బాగుంటుందని చెప్పి పెట్టారు, కానీ చాలా మటుకు అది నష్టం వాటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హరితహారంలో భాగంగా అయితే ఈ మొక్కలను నిషేధించారు. మనం చూడొచ్చు, తాజాగా అయితే ఈ చెట్లకి దగ్గర ఉన్నాము, చెట్ల పరిస్థితి చూడొచ్చు. మొత్తం దీనికి ఉన్నటువంటి కాయలు కావచ్చు, ఆకులు కావచ్చు, మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో ఈ సంబంధించినటువంటి కాయలు ఏమాత్రం కూడా ఉపయోగపడవట్టాయి ఎవరికి కూడా. ఇది ముట్టి గనక మనం దీని వాసన చూస్తే గనక, లేకపోతే దీంతో ఆడుకున్నా కూడా చాలా ప్రమాదం అని చెప్పేసి డాక్టర్లు సైతం చెప్తారు. ఎందుకంటే ఒక పిట్ట కూడా దీని మీద వాలడదంట అండి. ఒక పిట్ట కూడా దీని మీద గూడు కట్టలేని పరిస్థితి ఉంటుందంటే చూడొచ్చు. కోనోకార్పస్ చెట్టు ఎంత భయంకరంగా, దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ఊహించచ్చు. నిజామాబాద్ లోని పలు ప్రాంతాలకు వెళ్దాము, అక్కడ కూడా చూద్దాము దీని పరిస్థితి ఎట్లా ఉంటుంది. డాక్టర్ల సలహా సైతం తీసుకుందాము, పర్యావరణ నిపుణులు సైతం కూడా వాళ్ళ మాటలు ఏ విధంగా ఉంటాయో కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.